రైట్ గా డీటెయిల్స్ చూస్తే రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కోర్ క్యాపిటల్ పరిధిలో 33,000 ఎకరాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో 30,000 ఎకరాల భూమిని సమీకరించే దిశగా చర్యలైతే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భూ సమీకరణకు సంబంధించి అధికారుల కసరత్తు ప్రారంభమైంది. కోర్ క్యాపిటల్ వెలుపలున్న గ్రామాల్లో భూ సేకరణపై ప్రాథమిక అధ్యయనాలు చేపట్టారు. కూటమి నేతలను నరుకుతానంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు యువతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతానని, గుంటూరు అవతలి వాళ్లను నరికి పారేస్తామంటూ కారుమూరి హెచ్చరించారు. కారుమూరి చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారుమూరి చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకులలో కూటమి నేతలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కారుమూరికి ధీటుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతల జోలికొస్తే కాళ్ళు చేతులు నరికేస్తారని హెచ్చరించారు. అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాకమున్న ఇళ్లలోంచి బయటకు లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అటేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతలో ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి వేళ ఎర్రిపప్పకి చెప్తున్నారు. మనకి కలిపికొలిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడవిడ పేరునికిస్తున్న పేరు నానికి కానీ, ఆడవిడ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు, వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బూతుల్లో ఉంటారు. ఒక్కొక్కరు మనుషులు రక్తం తాగేశారు అనిపిస్తుంది ఏమో చూస్తే. ఇంకోటి ఆవిడ ఉన్నాడు, ఆడు చదువుకున్న డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడంతే ఆడు పశువుల డాక్టరు, మీరు చదువుకున్నాడు ఆడు. బాణసంచ తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇవాళ ఓ బాణసంచ తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. హోంమంత్రి అనిత కైలాసపట్నం చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాద ఘటనపై స్థానికులు అధికారులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు మంత్రి అనిత 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని, 7గురికి గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని అనిత చెప్పారు. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆరా తీశారని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫుల్ఫ్లెజ్డ్గా ఇంకా రావాల్సి ఉంది. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు యాక్చువల్గా ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 లక్ష రూపాయలు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు, కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడు ఎంపీ గారు, మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది, ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 టైమ్స్ ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధం. మొత్తం దీంట్లో ఎంతమంది పని చేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే
ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మందిలో 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకాని గ్రామంలో రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 52 కోట్ల రూపాయల నిధులతో హాస్పిటల్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ హాస్పిటల్ వినియోగంలోకి వస్తే చుట్టుపక్కల గ్రామాల వారికి మెరుగైన వైద్యం అందుబాటులోకి ఉంటుందని నారా లోకేష్ అన్నారు. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం. వ్యక్తిగతంగా గతంలో ఎట్లయితే నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేశాను, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు, రేపు కూడా మంగళగిరేనా అని. సరే, ఇంటి పట్టాల కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకొని, రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రం అంతా తిరగాలి, మీరు మంగళగిరి కాదని కూడా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పారు, సార్ 2019లో నా పరువు పోయింది, ఓడిపోయా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. ఈరోజు వాళ్ళ గురించి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్. అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒక బాధ్యత మా పైన బాధ్యత పెట్టారు, భరోసాతో మీరు ఉన్నారు. మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోపోతున్నా. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం నుంచి సినీ పరిశ్రమ, నిర్మాణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన వారికి సినిమా స్టూడియోలతో పాటుగా డబ్బింగ్ థియేటర్స్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సినిమాలను నిర్మించే సంస్థలకు రైతులు కూడా ఇస్తామన్నారు. ఏపీ రాజకీయ నేతలు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి రావాలని సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్లు, నిర్మాణ సంస్థలకు, హీరోలకు పిలుపునిచ్చారు. ఇక తాజాగా మరోసారి ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇండస్ట్రీని ఏపీకి రావాలని పిలుపునివ్వడం కీలక పరిణామంగా మారింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12 మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ను వెంబడించడం, గుంటూరు చుట్టగుండా సెంటర్లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఇక ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్, అతని అనుచరులు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టానేలంక మాజీ డీజీ వెంకటేశ్వరరావు పర్యటించారు. టానేలంకలోని కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. శ్రీను కేసు విషయంలో జరిగినది ఒకటైతే అతనిపై నమోదు చేసిన కేసు మరొకటని మాజీ డీజీ తెలిపారు. ఈ కేసులో నిజంగా శ్రీను దోషి అయితే అతనికి పడే శిక్ష ఇప్పటికే అతను అనుభవించాడన్నారు. ఒక దళిత యువకుడు తన జీవనోపాధి చేసుకోకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 6 సంవత్సరాల నుండి కేసు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ డీజీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. తానేలంక గ్రామానికి చెందిన జనుపల్లి శ్రీనివాసు పేరు ఈ పాటికి రాష్ట్రంలో అందరూ వినే ఉంటారు. కోడికత్తి శ్రీను అనే పేరుతో అందరికీ పరిచయం అయ్యాడు. ఆ జరిగిన సంఘటన స్వభావం ఒకటైతే పెట్టిన కేసు మరొకటి. ఆ కేసుని ఛార్జ్షీట్ వేసి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. విచారణ మొదలైన కొద్ది రోజులకే పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ విచారణని ఆఫ్ చేయించేశారు. హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి విచారణ ముందుకు సాగకుండా అడ్డం పడ్డారు. ముందు విజయవాడ కోర్టులో విచారణ మొదలైనాక మళ్ళా కోర్టును మార్చి విశాఖపట్నం కోర్టుకు తీసుకుపోయారు.
అక్కడ కూడా విచారణ ఇంతవరకు మొదలు కాకుండా, అసలు విశాఖపట్నం కోర్టు విచారణ స్టార్టే చేయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది కూడా ఎప్పుడు 2023 అక్టోబర్లో. అప్పటి నుంచి ఆ స్టే మీద వాదనలు లేవు. ఎన్ఐఏ వాళ్ళు కౌంటర్ వేశారు. అయినా కానీ ఆ కేసు ఇంకా హైకోర్టులోనే పెండింగ్ ఉండి తేలకుండా ఉంది. ఆ స్టే వల్ల విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ట్రయల్, అసలు కేసు విచారణ మొదలగాల. ఆ కేసు మొదలవ్వాలి, విచారణ పూర్తి అవ్వాలి, జనపల్లి శ్రీనివాసు మీద నేరం రుజువు అవ్వాలి, లేకపోతే కేసు కొట్టేయాలి. నా లెక్క ప్రకారం జనపల్లి శ్రీనివాస్ చేసినటువంటి కేసు, ఒకవేళ అతను చేసిన పొరపాటు ప్రూవ్ అయినప్పటికీ కూడా ఇంకా కొత్తగా జైలు శిక్ష పడేదే ఉండదు. కనీసం అతని జీవితం అతను బతకగలుగుతాడు. ఇవాళ ఎక్కడైనా పనికి పోవాలన్నా, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బెయిల్ కండిషన్లో భాగంగా ప్రతి వారం ముమ్మిడివారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనే కండిషన్ ఉంది. ఇక్కడ ఉండి తనకు వచ్చిన పని ఈ ఊళ్ళో దొరికే పని కాదు. తను వంట పని చేస్తాడు, కుక్గా పనిచేసిన అనుభవం ఉంది. రకరకాల హోటళ్ళలో, బేకరీల్లో పనిచేసిన అనుభవం ఉంది. అతనికి వచ్చింది అదొకటే పని. ఆ పని చేసుకోవాలంటే ఊళ్ళో ఉంటే కుదరదు. ఆ పని చేసుకోవడానికి పోదామంటే వారం వారం వచ్చి ముమ్మిడివారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడం కుదరదు. ఆ రకంగా ఒక కుర్రాడి జీవితం, భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఈ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఒక పిటిషన్ తర్వాత ఇంకో పిటిషన్ వేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని కేంద్ర హోంశాఖ సాయం మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కిలోకు 37 రూపాయలకు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గొప్పనా లేక 10 రూపాయలు రేవంత్ రెడ్డి గొప్పనా అని ప్రశ్నించారు. ప్రతి పేదకు 37 రూపాయలు ఖర్చు పెట్టి మోదీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంటే కనీసం ప్రధాని ఫోటో కూడా పెట్టకపోవడం దారుణమన్నారు. ఇన్నాళ్లు సన్నబియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు, ఆదేశం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్రీయ సమరసత దినం పేరుతోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, వారి జీవిత చరిత్రను, స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో 120 దేశాల్లో ఇలా రాష్ట్రీయ సమరసత దినం ఇలా పాటిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ లో బాబాసాహెబ్ వారి యొక్క విగ్రహాలను శుద్ధి చేయడం, వారికి దీపాలను వెలిగించడం, రేపు అధికారికంగా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కాబట్టి అందరికీ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్. ఈరోజు విగ్రహాలను శుద్ధి చేయడం అంటే బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్రను. మంత్రివర్గ విస్తరణపై అటు అధికార పార్టీలోనూ ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ స్థాయిలో కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఈ విషయంలో ధర్మరాజులో ఉండాల్సిన సొంత జిల్లా నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడిని పాత్రను పోషిస్తున్నాడని ఫైర్ అయ్యారు. తనకు మంత్రి పదవి ఖాయమైనా కావాలనే జానా పదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే దానిని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నేను ఒక జాలితోటి ఒక 15 ఇయర్స్ అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతారు. మంత్రి పదవి అరుడు అనుకుంటేనే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాల కాదు, నాకు మాట ఇచ్చినవి కాదు.
రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలి. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులు. మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ బీజేపీ కీలక నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అప్పు చేయలేని శ్రీధర్ బాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా శ్రీధర్ బాబు ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలని హితవు పలికారు. రుణం కోసం 170 కోట్ల రూపాయల కమిషన్ ఇచ్చారని, ప్రజాధనాన్ని కమిషన్ గా ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. దీంట్లో ఎందుకు వచ్చిందో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు బీఆర్ఎస్ పాలనలో కూడా ఇదే మాదిరిగా 10 కోట్ల రూపాయలు ఏ పని చేయడానికి ఇచ్చారంటున్నారు. మరి 10,000 కోట్ల రూపాయలు ఏ పని జరగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే వారి మీద కేసులు ఎందుకు పెడతలేరు? వారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10 కోట్ల రూపాయల ధనాన్ని ఏ పని జరగకుండా గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఎందుకోసం అని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆ తప్పుకి శిక్ష ఎందుకు వేస్తలేరు? కేసులు ఎందుకు పెడతలేరు? ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తలేరు? ఎందుకు అరెస్టు చేస్తలేరు? మీ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మేము కూడా చేస్తామని వాళ్ళని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి మేము అదే మాదిరిగా చేస్తామని మీరు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల నిబద్ధత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సన్న బియ్యం ఇస్తామంటూ కాలయాపన చేసింది, కానీ ఏనాడు ముందడుగు వేయలేదని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అమలు చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగును వేయబోమని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ మోడల్ను ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. 10 లక్షల మంది లబ్ధిదారులకి సన్నబియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు 13,523 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంది. ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా పోనీయకుండా మీరే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి రియాక్ట్ అయ్యారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని, ఎన్నికల్లో పోటీ చేయలేని వారు ఇవాళ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి రాకముందే కోట్లాది మంది అభిమానులతో పెద్ద ఫేమ్ సంపాదించుకున్నారని, మరి కవిత బ్యూటీ పార్లర్ పెట్టి ఫేమ్ సంపాదించుకున్నారా అని కామెంట్ చేశారు. నిజామాబాద్ లో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి కంటే 4 రెట్లు ఎక్కువ సంపాదించే పవన్ కళ్యాణ్ ఆ సంపాదనను, సినిమాలను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని, ఇది చాలా పెద్ద త్యాగమన్నారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం తమ కుటుంబం అన్నారు. ఈ దేశంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తరువాతే అంబేద్కర్ కు భారతరత్న వచ్చిందని గుర్తు చేశారు. అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకోవడం తప్ప అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవించింది లేదు. అంబేద్కర్ గారిని రాజకీయంగా, మానసికంగా హింసించి, ఆయనని హ్యూమిలియేట్ చేసి, ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ.
ఇంత సిగ్గుమాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అంబేద్కర్ గారి పేరు మీద ఓట్లు అడుగునే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పగబెట్టిరండి. ఈమెకి ఏముండేది, ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్నాడు, రాజకీయాలు రాకటే ముందు సంపాదించుకున్నాడు. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా, పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒకరోజు చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంట. అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, హీరోల సంపాదన అది మామూలు విషయం, ఎక్కువ సంపాదించుకోవాలి. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్. ఈయనేం చేసిండు కేటీఆర్? అయ్యే పార్టీ ఇంటికి పెట్టిండు. ఈ తెలంగాణ ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వరజీవి రామయ్య నిన్న మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసాహెబ్ రఘురామరెడ్డి హాజరై భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని మంత్రి అన్నారు. ప్రభుత్వ పక్షాన తన పక్షాన వారికి ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని పొంగులేటి హామీ ఇచ్చారు. రామయ్య గారు, వనజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మనుషులు చాలామంది జీవిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నిరాకరించిందని అన్నారు. అంబేద్కర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ ముందుకు సాగుతున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతుకున్న రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష కట్టినట్టు వివరించిన విషయం మనకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపి ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనను ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. చివరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం ప్రచారం చేసి ఏ రకంగా కక్షపూరితంగా వివరించారో మనకందరికీ తెలుసు. వారు చిత్రపటాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా మారింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఈ నెల 19న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హైదరాబాద్లో జరిగే నిరసనలో పాల్గొంటారని, వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారని, అలాగే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుని సభ్యుడిగా ఎలా చేర్చుతారని, వక్ఫ్ అంటేనే నా దృష్టిలో ఓ ప్రార్థనా స్థలమని అన్నారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారటంతో 3 మరణించారు, మరికొందరు గాయపడ్డారు. హింస నేపథ్యంలో పారామిలిటరీ బలగాలను మోహరించాలన్న హైకోర్టు ఆదేశాలతో నేడు బలగాలను మోహరించారు. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దీనిని తాము చూస్తూ కూర్చోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్తపై మాజీ ముఖ్యమంత్రి అతీషి సంచలన ఆరోపణలు చేశారు. రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా అనధికారికంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. పలువురు అధికారులతో మనీష్ గుప్తా సమావేశమైన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్టు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రివేళ తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిలో నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద కాంతివంతంగా వెలిగిపోతున్న భారతదేశం ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఐఎస్ఎస్ విడుదల చేసిన ఈ చిత్రాలలో పశ్చిమ అమెరికాలోని మేఘావృతమైన ప్రాంతం, ఆగ్నేషియా తీర లోతట్టు ప్రాంతాలు, ఆకుపచ్చని కాంతులతో ఆవరించి ఉన్న కెనడాను కూడా చూడొచ్చు. భూమి వక్రత కారణంగా ఈ ఫోటోలు ఆకాశం వంపు తిరిగినట్లుగా మరింత అందంగా కనిపిస్తోంది. నక్షత్రాలు, నగర కాంతులు మరియు భూమి యొక్క వాతావరణ కాంతిని ఒకేసారి చూడగలిగినప్పుడు అనే శీర్షికతో ఈ చిత్రాలను ఐఎస్ఎస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ చిత్రాల్లో కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.